Hello everyone. Hi, this is AJ. Welcome back to TechEd with AJ. So today topic is to cover the concept list comprehension. ఇది one of the interesting topic in Python. సో ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి లిస్ట్స్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, లెట్ మీ స్టార్ట్ మై హెడింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్. సో ఐ మార్క్ ఇట్ డౌన్. ఓకే, సో బిఫోర్ వి స్టార్ట్ అబౌట్ లిస్ట్ కాంప్రహెన్షన్, ఫస్ట్ ప్రీరిక్విజిట్స్ ఏంటంటే యూ మస్ట్ నో వాట్ ఈజ్ లిస్ట్. ఓకే, సో నేను ఇక్కడ లిస్ట్ని ఒక నెంబర్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటున్నా యాజ్ యూ నో. సో 1 2 3 4 5 6 ఒక చాలా ఒక 10 వరకు ఇస్తాను ఇది ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సి, దిస్ ఈజ్ మై లిస్ట్ నౌ. ఓకే, అండ్ ఇందులో ఒక రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇందులో ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ ఓన్లీ నాకు ఈవెన్ నెంబర్సే బయటికి రావాలి. ఓకే, ఈ ఈవెన్ నెంబర్స్ తోటే నేను మళ్ళీ ఒక సపరేట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈవెన్ నెంబర్స్ అని ఒక లిస్ట్ మామూలుగా మనం మాన్యువల్గా చేస్తే నాకు దట్ లిస్ట్ విల్ బికమ్ 2, 4, 6, 8, 10. ఓకే, నా ఇప్పుడు ఏంటి అంటే నాకు గివెన్ ఎ లిస్ట్. ఓకే, ఈ లిస్ట్ ఇచ్చారు, ఓన్లీ ఫిల్టర్ అవుట్ ద ఈవెన్ నెంబర్స్ అండ్ క్రియేట్ ఎ న్యూ లిస్ట్. అది మనం ప్రోగ్రామెటికల్గా ఏం చేస్తాం, దెన్ వీ హ్యావ్ టు గో అండ్ యూస్ ఫర్ లూప్, రైట్? సో ఫర్ లూప్ ఎలా రాస్తాం, ఫర్ నెమ్ ఇన్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా ఏ నెంబర్ అయినా అది ఈవెనా కాదా అని ఎలా తెలుస్తుంది? ఇఫ్ ఇట్ ఈస్ ద మాడ్యులర్ ఈజ్ 0, దెన్ ఓన్లీ వీ కెన్ ట్రీట్ దట్ ఎస్ ఓకే, ట్రీట్ ఇట్ యాజ్ అ ఈవెన్ నెంబర్. 8% 2 అప్పుడు నాకు ఏమవుతుంది, ఇట్ బికమ్స్ 0, రైట్? అంటే ఇట్ కెన్ బి డివైడెడ్ బై 2. ఎనీ నెంబర్ ఇన్ ది గివెన్ లిస్ట్ డివైడెడ్ బై 2 అయితే అది మనకి మాడ్యులర్ 0 వస్తుంది కాబట్టి దెన్ ఇట్ వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ అ ఈవెన్ నెంబర్. ఆ కేసులో మనం ఇదే కండిషన్ అక్కడ పెట్టేద్దాం. దీన్ని చూడండి, నాట్ హియర్. ఇఫ్ ఓకే, కండిషన్ ఇస్ నమ్ పర్సంటైల్ 2 is equal 0, then print ఈవెన్ నెంబర్. దానికి నేను ఒక ఓకే ఇలా ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఎలా అంటే ఇక్కడ ఆ నెంబర్ ప్రింట్ చేసి దిస్ ఇస్ ఈవెన్ నెంబర్ అన్నట్టుగా. ఓకే, ఇస్ ఈవెన్ నెంబర్. ఇక్కడ నేను డాట్ ఫార్మాటింగ్ ఫంక్షన్ స్ట్రింగ్ వాడతాను. దానిలో ఒక్కొక్కటి మీకే రికలెక్ట్గా ఉంటుంది చెప్తా అంటే. సో ఈ ఫార్మాట్ ఫంక్షన్లో నేను నమ్ వేరియబుల్ పాస్ చేయాలి. ఇప్పుడు చూడండి, 2 ఈజ్ ఈవెన్ నెంబర్, 4 ఈజ్ ఈవెన్ నెంబర్, 6 ఈజ్ ఈవెన్ నెంబర్, 8 ఈజ్ ఈవెన్ నెంబర్, 10 ఈజ్ ఈవెన్ నెంబర్. సో ఇక్కడ కోడ్ ఏంటి, మనకి ఇలా ఒక 3 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది కదా. ఇలా మీకు ఇంకా ఆడ్ నెంబర్స్ కానీ ఇంకా పర్టికులర్లో ఇంకా ఒక 5 to 6 మేబీ సమ్ టైమ్స్ ఇట్ గో అప్ టు 10-15 లైన్స్ ఆల్సో, రైట్? ఆ కోడ్ని ఇక్కడ మనం 3 లైన్స్ ఆఫ్ కోడ్లో రాసాం టు అచీవ్ దిస్ రిక్వైర్మెంట్, టు ఫిల్టర్ అవుట్ ఓన్లీ ద ఈవెన్ నెంబర్స్. ఇంకా స్టిల్ సి మనకి ఇంకా ఉంది ఏంటి, మనకు ఈ ఈవెన్ నెంబర్స్ ఈ లిస్ట్ అవుట్పుట్ రావాలి ఫైనల్గా. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఎంటీ లిస్ట్ పైన క్రియేట్ చేస్తాను. ఇది క్రియేట్ చేసి ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈవెన్ నెంబర్ ఇక్కడ రాసాను కదా, ఇక్కడ అది ట్రూ అయిన కేసులో నేను ఆ ఎంటీ లిస్ట్కి నేను ఆ నెంబర్ అపెండ్ చేస్తాను. ఏది, ఓన్లీ ఈవెన్ నెంబర్. ఇక్కడ ఇదేంటి ఈ ట్రూ అయితేనే ఇందులోకి వెళ్ళి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఆ కేసులో నేను అపెండ్ చేస్తాను ఆ నెంబర్. సి, ఇప్పుడు నేను ఇది అపెండ్ చేసి కింద లాస్ట్ ఆఫ్టర్ ద లూప్, అవుట్ సైడ్ ద లూప్ నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ ఈవెన్ నెంబర్స్ లిస్ట్ ఇది పెట్టి నేను ఇక్కడ ఇది పాస్ చేస్తాను. ఓకే, నౌ సి ఈవెన్ నెంబర్స్ లిస్ట్ 2 4 6 8 10. ఇది మన రిక్వైర్మెంట్. ఓకే, ప్రాబ్లం వచ్చేసి గివెన్ లిస్ట్లో నుంచి ఓన్లీ ఫిల్టర్ అవుట్ ద ఈవెన్ నెంబర్స్ అండ్ రిటర్న్స్ ఓన్లీ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇలా. అప్పుడు చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం మనం, రైట్? దీన్ని ఒక్కటే సింగిల్ లైన్లో ఎగ్జిక్యూట్ చేస్తే అదే లిస్ట్ కాంప్రహెన్షన్. ఓకే, అంటే నీకు ఇప్పుడు ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. యూ కెన్ అచీవ్ ద సేమ్ త్రూ 1 లైన్ ఆఫ్ స్టేట్మెంట్. అది చూస్తే ఇక్కడ చూడండి, ఇట్ అలోస్ యూ టు జనరేట్ ఎ న్యూ లిస్ట్ by applying an expression to each item in an existing iterable. ఇక్కడ మన existing iterable means a list 1 to 10 ఉన్న లిస్ట్. దాంట్లో నుంచి మనం లిస్ట్ కాంప్రహెన్షన్ పవర్ఫుల్ అండ్
tool for transforming and creating a new list in single line of code. నేను చెప్తున్నాను కదా, 1 line of code లోనే we can achieve whatever we want. Let's see now how we can do that. సో ఇది లిస్ట్, ఇది ఫర్ లూప్. సో ఇప్పుడు ఈ లిస్ట్ని మనం లిస్ట్ కాంప్రిహెన్షన్లో ఎలా రాస్తామంటే, ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే ఇట్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ మనం అందులో అంటే ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఈవెన్ నెంబర్స్ లాజిక్ని ఇన్సైడ్ ఈ బ్రాకెట్స్లోనే రాయాలి. నౌ సి ఎక్స్, ఓకే, నాట్ ఎక్స్, లెట్ మీ ప్రింట్ నమ్ ఫర్ నమ్ ఇన్ నెంబర్స్. ఈ ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే అందులో ఉన్న నెంబర్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తా, ఫస్ట్ మనం అదే త్రూ ఫర్ లూప్ చేయాలంటే మనకి ఒక 2 lines ఆఫ్ కోడ్ రావాలి, రైట్? ఎలా, ఇక్కడ చూడండి, నేను అది చూపిస్తాను. ఫర్ ప్రింట్ నమ్, ఇక్కడ ఏం చేస్తున్నా అన్ని ప్రింట్ అవుతుంది. బట్ ఇదే ఈ 2 lines ఆఫ్ కోడ్ని నేను త్రూ 1 line అచీవ్ చేశాను, చూసారా? ఇది ఇప్పుడు ఇందులో మనకు అన్ని నెంబర్స్ ప్రింట్ చేశాను యాజ్ ఎ లిస్ట్. బట్ మనకి ఓన్లీ ఈవెనే కావాలి కదా. ఈవెన్ కావాలి అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్ప్రెషన్. నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఈ ఫర్ నమ్ అనేది లూపింగ్ వేరియబుల్ కదా. ఫర్ నమ్ ఇన్ నెంబర్స్లో ఈచ్ ఎలిమెంట్కి నువ్వేం అప్లై చేయాలనుకుంటున్నావు అనేది ఆ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఫస్ట్లోనే రాయాలి. అది నమ్. ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా. అండ్ ఎట్ ద ఎండ్ మనం ఇఫ్ అని పెట్టుకొని మనకి కావాల్సిన కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఏంటి, ఓన్లీ ఈవెన్ నెంబర్ కాబట్టి ఇప్పుడు నాకు ప్రతి ఎలిమెంట్ నెంబర్స్లో ఉన్న ప్రతి నెంబర్ అది %2తో డివైడ్ అయ్యి 0 వస్తేనే అది నేను ప్రింట్ చేయాలి అని అర్థం. ఫాలోడ్ బై ఇఫ్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇఫ్ నమ్ %2 ఈజ్ ఈక్వల్ 0 పెడితే సి ఏమైంది, ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఇన్ ద నెంబర్స్ లిస్ట్ ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? నౌ let us compare the code. ఇక్కడ నేను ఈ 5 lines of code, see this is through list comprehension. Next this is through for loop, right? Using for loop and if conditions, which is 5 lines. ఈ 1 line ఆఫ్ కోడ్తో మనం ఈ 5 lines ఆఫ్ కోడ్ని ఇంక్లూజ్. దీన్ని కోడ్ ఆప్టిమైజేషన్ అని కూడా అంటారు, అంటే రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్. ఇలానే మీరు ఇంకా ఎల్స్ పార్ట్ కూడా రాసుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే మనకి ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ ఫిల్టర్ అయ్యాయి కదా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ నేను ఓన్లీ సింపుల్ నెంబర్ ఇచ్చాను. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే ఈ వాల్యూ పైన అంటే ఇదంతా ఎగ్జిక్యూట్ అయ్యాక మన ఈ ట్రూ అయితే ఈవెన్ నెంబర్ అయిన కేసులోనే ఇది ప్రింట్ చేస్తున్నాం కదా, ఆ కేసులో దాన్ని ఇంకా ఏమైనా యాడ్ చేయాలి. లెట్స్ సే ఐ వాంట్ ద స్క్వేర్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్. నౌ లెట్ మీ మల్టిప్లై ఇట్ విత్ 2. ఇప్పుడు ఏమవుతుంది, మన ఎక్స్పెక్టెడ్ లిస్ట్ ఏంటి, స్క్వేర్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లిస్ట్ అంటే ఇట్ షుడ్ బి 4 4 4 16. ఇలా ఈ వాల్యూస్ వస్తాయి కదా. ఇక్కడ చూడండి ఏమవుతుందో. సి మనకి ఈవెన్ నెంబర్ లిస్ట్ వచ్చేసి ఇది. సో 10 2 20, 8 2 16, 6 2 12, 4 2 8, 2 2 4. అర్థమైంది? ఎక్స్ప్రెషన్ అంటే వాట్ యూ వాంట్ టు డూ ఎగ్జాక్ట్లీ దాన్ని ఇక్కడ ఇవ్వచ్చు. దాన్ని యూ కెన్ మల్టిప్లై ఇట్ విత్ 3 4 ఎనీథింగ్. లెట్స్ సీ. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ విల్ డూ. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ఇక్కడ ఒక ఫ్రూట్స్ లిస్ట్ తీసుకుందాం. ఇక్కడ ఉంది కదా, దీన్ని కూడా ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు ఏంటి, యాపిల్ 4 ఉన్నాయి మనకి. ఇవన్నీ నేను నా రిక్వైర్మెంట్ వచ్చేసి లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి కన్వర్టెడ్ టు అప్పర్ కేస్ లెటర్స్. అది నేను ఎలా చేయాలి అంటే లిస్ట్ కాంప్రహెన్షన్ సింటాక్స్ ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్. అండ్ ఫ్రూట్స్ అంటే మనకి ఫ్రూట్స్ ఫస్ట్ మనం ఒక స్ట్రింగ్ని ఎలా అప్పర్ కేస్ చేస్తామో మీకు ఐడియా ఉందా? స్ట్రింగ్ ఫంక్షన్స్ అదొక టాపిక్, సపరేట్ టాపిక్, దానిపైన ఒక వీడియో వస్తుంది, అది చెప్తాను. ప్రస్తుతానికి లెట్స్ అండర్స్టాండ్ దిస్. సి అప్పర్ ఏమైంది, ఈ స్ట్రింగ్ డాట్ అప్పర్ అప్లై చేస్తే నాకు ఈ స్ట్రింగ్ మొత్తం
అప్పర్ కేస్కి కనెక్ట్ అయింది. ఓకే, ఇలానే లోవర్ అని కూడా ఉంటుంది. జస్ట్ ఫర్ రిఫరెన్స్ ఐమ్ టెల్లింగ్. సో నౌ అవర్ రిక్వైర్మెంట్ ఈస్ టు కన్వర్ట్ ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ దిస్ లిస్ట్ టు అప్పర్ కేస్. ఇప్పుడు నేను చూడండి, నా లిస్ట్ 2 కాంప్రహెన్షన్ చేస్తే ఫర్ నాట్ ఫర్ ఫ్రూట్ డాట్ అప్పర్, ఈ ఫంక్షన్ని నా ఎక్స్ప్రెషన్ ఇది. అండ్ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్. ఓకే, అయిందా? ఈచ్ అండ్ ఎవ్రీ లిస్ట్ ఎలిమెంట్ ఇన్ ద లిస్ట్ కన్వర్టెడ్ టు అప్పర్ కేస్. మీరు దీన్ని నేను చూడండి ఇట్లా పెట్టేస్తాను. అప్పర్ ఫ్రూట్స్ అని ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లోకి నేను అన్ని స్టోర్ చేసుకోవాలనుకుంటా, జస్ట్ యూ కెన్ అసైన్ ఆల్ దట్ రిజల్ట్ ఇన్ టు వన్ లిస్ట్, అనదర్ లిస్ట్ విచ్ విల్ బి ప్రింటెడ్. ఓకే, ఇది ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు లిస్ట్ కాంప్రహెన్షన్స్ని. మీకు మీకు చేయాల్సిన ఎక్స్ప్రెషన్, మీరు పెట్టాలనుకున్న కండిషన్స్ క్లియర్గా ఉంటే యూ కెన్ యూజ్ దిస్ లిస్ట్ కాంప్రహెన్షన్. I hope you understood this concept. Thank you.